హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు మన కిచెన్లో ఎంతో టేస్టీ అయిన కార్న్ వడలండి ఎలా చేయాలో చూపిస్తాను. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా స్వీట్ కార్న్ని ఇలా ఒలిచి పెట్టుకోవాలి. తర్వాత వాటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇవి ఫైన్ పేస్ట్గా కాకుండా కొంచెం బరకగా మిక్స్ చేసుకోవాలి. అయినా మెత్తగానే వస్తుంది. ఇది చాలా మెత్తగా అవుతాయి కాబట్టి కొంచెం బరకగా ఉండేటట్టుగానే మిక్స్ చేసుకోవాలి. మరికొన్ని మళ్ళీ వేసుకొని అందులో కరివేపాకు వేసుకోవాలి. చూసారా, ఫ్రెష్ కరివేపాకు. మనకి కరివేపాకు ఎంత వేస్తే అంత మంచిదండి. ఊరికి కర్రీలలో వేసిస్తే పిల్లలు తినరు కాబట్టి ఇందులో మిక్సీ పడతాం కాబట్టి ఇలా మరింత వేస్తే చాలా బాగుంటుంది. అందులో జీలకర్ర వేసుకోవాలి. ఇలా వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీయకుండా ఇలా వేసుకుంటే బాగుంటున్నాయి. తర్వాత మిర్చి వేసుకోవాలి ఒక 4. తర్వాత మిక్సీ వేసుకున్నాక అవంతా ఇలా పేస్ట్ అయినాక తీసేసుకోవాలి. తర్వాత ఇలా మెత్తగా ఉంది కాబట్టి దీనికి బైండింగ్ కోసం శనగపిండి యూస్ చేస్తున్నాను. మీకు కావాలంటే గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు. రుచి తగినంత ఉప్పు వేసుకోవాలి. శనగపిండి వేసుకుంటున్నాను. మనకి సరిపడినంత వేసుకోవాలి. నేనైతే ఒక 2 స్పూన్లు వేసాను. నాకు సరిపోయింది. మీకు కావాలంటే ఇంకొంచెం అయినా వేసుకోవచ్చు. శనగపిండి ప్లేస్లో బియ్యం పిండి అయినా వేసుకోవచ్చు, లేదంటే కార్న్ఫ్లోర్ అయినా వేసుకోవచ్చు. చూసారా, ఇలా మొత్తం రెడీ చేసి పెట్టుకున్నాక ఆయిల్ హీట్ చేసి పెట్టుకున్నాను నేను ముందే. ఆయిల్ హీట్ అయిన తర్వాత మరీ వేడిగా ఉండొద్దు, వేయంగానే మాడిపోతాయి, లోపలికి కుక్ అవ్వవు. కాబట్టి ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అన్నీ వేసుకోవాలి. అన్నీ వేసుకున్న తర్వాత అప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఆయిల్ బాగా ఓవర్ హీట్ ఉంటే లోపల కుక్ అవ్వకుండా పచ్చిగా ఉంటాయి. చూసారా, ఇలా అన్నీ మనకి ఎన్ని సరిపోతే అన్ని వేసుకొని మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ కార్న్ వడలు రెడీ అయిపోతాయండి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఇలా అన్నీ మంచి కలర్లోకి వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. ఇవన్నీ ఒక ప్లేట్లోకి పెట్టుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, ఎంత టేస్టీగా ఉన్నాయండి. చాలా బాగున్నాయండి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఎంతో సింపుల్గా చేసేసుకోవచ్చు కదా. లోపల కూడా చాలా బాగా కుక్ అయిందండి. చూసారా, మీకు కనుక నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.